గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మా చేనుకి జెసిబి అయితే తీసుకొచ్చిన. ఎందుకంటే కనిపించే పొలం అయితే మాదే. ఒక 2 years బ్యాక్ అయితే తీసుకున్నాము. ఈ పొలం తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మా చేనుకి పానాది బాట అయితే ఉంది. అది చాలా ఘోరంగా అయితే ఉంది. మొత్తం చెట్లతో అయితే నిండిపోయింది. ఇబ్బంది అవుతుందని చెప్పి, ఫ్యూచర్లో మంచిగా ఉంటుందని చెప్పి రోడ్ నుంచి అయితే ఒక 10 గుంటల భూమి అయితే తీసుకున్నాము. ఆల్రెడీ దారి ఉంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. లేదండి, ఇంతకుముందు మేము తీసుకున్నప్పుడే, ఈ భూమి తీసుకున్నప్పుడే దారి అయితే చేపించిన. కానీ అది కొంచెం చిన్నగా అవడం వల్ల హార్వెస్టింగ్ మెషిన్ అయితే రావడానికి ఇబ్బంది అయితే అవుతుంది. పక్కన కడీలకైతే తాకుతుంది. అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం పెద్దగా చేపిద్దామని చెప్పి చేపిస్తున్నా. వీడియో మాత్రం చాలా మంచిగా వచ్చింది. ఈ దారి చేయడం తర్వాత ఓరాలు అయితే తెగిపోయినాయని చెప్పిన కదా, అవి ఎక్కడెక్కడ తెగిపోయినాయో ఇప్పుడైతే చూద్దాము. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందాకే చెప్పినట్టు ఓరాలు చేపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నా, కానీ మధ్యలో జెసిబి అయితే ఇరిక్కిపోయింది. ఎందుకంటే నైట్ మా చేనులోకి వాటర్ అయితే దాదాపు ఒక 15 నిమిషాలు అయితే జెసిబి బురదలోనే ఇరుక్కుపోయింది. ఆయన ఎలానో ట్రై చేసి బయటకి అయితే తీసి, వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. ఫైనల్గా జెసిబి బయటకు అయితే వచ్చింది. మొత్తం టైం అయితే 15 నిమిషాలు అయితే టైం పట్టింది. ఆ టైం మొత్తం మన దాంట్లోనే కలుపుతున్నారు వాళ్ళు. చూడండి ఒకసారి చేను అయితే ఎలా అయిందో. దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద గండి అయితే పడిండే ఈ సంవత్సరం అయితే. అదైతే అన్న సెట్ చేసిండు. ప్రతి సంవత్సరం ఈ వర్షాలు పడిన తర్వాత జెసిబిలకే అవుతున్నాయి పైసలన్నీ, కానీ తప్పట్లేదు, ఇలాగైనా చేయాల్సిందే. అది అయిపోయిన తర్వాత ఇంకో దగ్గర గండి పడిందని చెప్పి మా నాయన చెప్తే అక్కడికైతే జెసిబి అన్న అయితే వెళ్తుండు. ఇక్కడ రౌండ్ సర్కిల్లో కనిపిస్తుంది కదా, అక్కడ ఒక మోతి చెట్టు అయితే ఉంది. అది ప్రతి సంవత్సరం దాని చెట్టు అయితే పోయింది, కానీ దాని వేర్లు అయితే అలానే ఉన్నాయి. అక్కడ ఎలుకలు అయితే కొట్టడం వల్ల నీళ్ళు అయితే అవతల కడీలు ఉన్నాయి కదా, పలకలు ఉన్నాయి కదా, దానిలోకి అయితే వెళ్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం అయితే అవుతుంది. ఇంత చేసినా అయితే పోవట్లేదు. ఇలా కాదని చెప్పి జెసిబి అయితే తీసుకొచ్చి ఈసారి అయితే గట్టిగా అయితే చేసినాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ వరం అయితే చిన్నగా అయింది అని చెప్పి మా నాయన అది పెద్దగా చేద్దామని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి నేను చెప్పిన అన్నకి, డ్రైవర్ అన్నకి, మొత్తం పెద్దగా అయితే చేస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, స్టార్టింగ్లో చెప్పినా కదా పానాది ఉంది మా చేనుకి అని చెప్పి, ఆ పానాదిలో ఉన్న చెట్లన్నీ మొత్తం మా చేనులోకి అయితే వచ్చి మొత్తం ఇబ్బంది అయితే అవుతుంది రానికి పోనీకే. అందుకని చెప్పి అది మొత్తం క్లీన్ అయితే చెప్పించిన.
ఇక్కడ కనిపించే చెట్లు కూడా పైన కరెంటు తీగలైతే ఉన్నాయి, దానికైతే తగులుతున్నాయని చెప్పి అవి కూడా మొత్తం తీపిస్తున్నాం. ప్రతి సంవత్సరం అవి కరెంట్ తీగలకు తలగాలి, ఫీజులు పోతున్నాయి అని చెప్పి మొత్తం క్లీన్ అయితే చేయించిన. నెక్స్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత బోర్ దగ్గర వరం అయితే చిన్నగా ఉందని చెప్పి ఇక్కడ మట్టి అయితే ఓపిస్తున్నా, ఎందుకంటే ఫ్యూచర్ లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఇట్లా వేరే మెషిన్ ఇట్లా వచ్చి తీయడానికి అయితే వీలు ఉంటుందని చెప్పి అదైతే మట్టి అయితే చుట్టూ మట్టి అయితే ఓపించిన. ఇక్కడ ఇంకో చెట్టు అయితే కనిపిస్తుంది కదా, అది చైన్ లో అయితే మొలిచింది, అది కూడా తీపిచ్చి క్లీన్ అయితే చేపించిన మొత్తం. Oh shit! Naina Flashman! నెక్స్ట్ ఇంకా అక్కడ వర్క్ అయిపోయిందని చెప్పి వేరే దగ్గరికి అయితే వెళ్తుంది, అక్కడ సేమ్ మళ్ళీ అలానే ఇరుక్కుపోయింది. అలా మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే టైం వేస్ట్ అయితే అయ్యింది.
నేను అనుకున్న వర్క్ కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం అయితే. తర్వాత రిటర్న్ అయితే వెళ్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.